అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇక మీకు తెలుసు ఎప్పటి లెక్కనే నేను ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీకోసాన కానీ తీసుకొచ్చే పనిలా ఉంటానని మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ కూడా ధమాకాల దుమ్ము దులిపే ఆర్తలను మీకోసాన కానీ తీసుకొచ్చిన. మరి ఆ వార్తలన్నీ జప్పున మనం చూడాలి కదా, చూద్దాం పండ్రి. నిద్రపోతున్న సింహం నిద్ర లేచింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచే గాండ్రించి చూస్తున్నది. ఒక్కొక్క అడుగు వేయబోతున్నది. రాజకీయ వ్యూహంతో ప్రత్యర్థులకు చెమటలు ఉట్టియబోతున్నది. ఆవు ఇప్పటిదాకా నేను చెప్పింది ఎవరి కోసం అనుకుంటున్నారు? తెలంగాణ టైగర్ కేసీఆర్ సార్ గురించి. షానొద్దుల తర్వాత మళ్ళా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి దిశా నిర్దేశాన్ని చేయబోతున్నాడు కేసీఆర్ సార్. ప్రతి ఒక్క కార్యతోని సందు గొంతులలో ఉన్న లీడర్తో సహా అందరితో మాట్లాడి చేయాల్సిన పనులు, అధికారం మనకు ఎట్లా రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎట్లా గద్దె దించాలనే దాని మీద గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులతోని కార్యకర్తలతోని గల్లీలో ఉన్నటువంటి లీడర్లతోని కలిపి. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేస్తున్నాడు, ఆయన వ్యూహం ఏంది, ఎట్లా ముందరికి పోదాం అనుకుంటున్నాడు, లీడర్లకు ఏం చెప్పిండో అవన్నీ తెలుసుకోవాలని ఉన్నది కదా. మీకెంత ఉంటుందో నాకు కూడా అంతనే ఉంటుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అర్థం చూద్దాం పండ్రి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ లీడర్లతో కేసీఆర్ సార్ సమావేశం అయ్యిండు. ఇక ఈ సమావేశానికి గాను కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కవిత మేడం, పద్మారావు సారు హాజరపడ్డారు. ఇక నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా కేసీఆర్ సార్ భేటీలలో ఉన్నారయ్యా. ఇక రీసెంట్ గా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మీద గట్టిగానే చర్చలు నడిపినట్లుగా ఎరుకెత్తున్నది. ఇక అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ సార్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేసిండు. ఇక ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం ఉంటదట. ఇక సిల్వర్ జూబ్లీ పేరుతోని హైదరాబాద్ లేదా వరంగల్ బహిరంగ సభకు ప్రణాళికలను ఏర్పాటు బాగానే చేస్తున్నారయ్యా కేసీఆర్ టీము. ఇక చాలా రోజుల తర్వాత గులాబీ బాసు కేసీఆర్ సారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నాడు. గత బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చిండు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి వెళ్ళిపోయిండు అన్నట్టు. ఇక ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం జాటేసిండ్రని చెప్పి అధికార పార్టీ ఆరోపణలు గట్టిగానే చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లో ఈ నెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో బీఆర్ఎస్ అధినేత పాల్గొంటాడు. పెద్ద బాసు రంగంలోకి దిగబోతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, మీ అందరి లెక్కలు చిట్టాలన్నీ బయట పెడతాడు. ఇంకంతనే కాకుండా ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల ముచ్చట్లల్లో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగట్టబోతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, రెడీగా ఉండుండ్రని చెప్పి బీఆర్ఎస్ నేతలు గట్టిగానే హెచ్చరికలను అయితే జారీ చేస్తున్నారు. అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు కేసీఆర్ అనుకుంటా కాంగ్రెస్ నేతలు గట్టిగానే సవాల్ చేసిన ముచ్చట్లు మనం బాగానే విన్నాం కదా. ఇక ఇంకోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు అచ్చుడితోనే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి పోయేందుకు కారణాలు చెప్తున్నారు. ఇక మొత్తానికైతే కేసీఆర్ సార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడన్న ముచ్చట బీఆర్ఎస్ నాయకులలో పెద్ద జోష్నే తెప్పిస్తున్నదయ్యా. మరి కేసీఆర్ సార్ వస్తున్నాడని అంటేనే తెలుసు షిట్టా శారం పురాగా పట్టుకొని పోతాడు. మరి వీటికి అధికార పచ్చమోళ్ళు ఏ తీరుగా సమాధానాలు చెప్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఏమాట కామాట చెప్పాలి. ఈ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సార్ ఉన్నాడు చూడు, జరంతా అలాగ మనిషి. ఒక్కొక్కసారి ఒక్కో తీరుకు కనబడతాడు మనిషి. ఓసారి ఏమో అబ్బా ఇటువంటి ప్రెసిడెంట్ ఎవరికి లేడు, మన దేశానికే ఉన్నాడు, చాలా గొప్ప ముచ్చట అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈయన మనకెందుకు రా ప్రెసిడెంట్ అయ్యిండో, మన కర్మ కాకపోతే అనిపిస్తుంది. ఈయనే అధికారం ఎప్పుడైతే చేత పట్టిండో ప్రతి ఒక్కళ్ళను ఏదో ఒక ముచ్చట్లలో ఏడిపిస్తేనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇంకో పదాన్ని అంటే వేరే దేశపు పదానిని ఏడిపించిండు. ఆయన ఎవరో కాదు, కెనడా పదాని. పాపంగా కెనడా పదానిని ఎందుకు ఏడిపించిండో ఏమా కథనో ఆయన నేనేమన్నాడు, ఈయనను ఆయన ఏమన్నాడు అరుచుకుందాం పాండ్రి. ట్రంప్ కొరడా దెబ్బలు కొడుతుంటే కన్నీళ్లు గారుతున్నాయ్యా. దుఃఖం కట్టలు తెంచుకుంటున్నది. ఇది ఏ కామన్ మెన్కో కాదు, ఏకంగా కెనడా పదానికేనయ్యా. ఇక సాచాత్తు కెనడా పదానే కన్నీళ్లు గార్చిండనంటే ఈ ట్రంప్ సారు నిర్వాహకం ఎసొంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కెనడా ప్రధాని ట్రూడో మీడియా ముందు మాట్లాడుకుంటా బగ్గనే దుఃఖపడ్డాడయ్యా. చాలా పెద్ద దొడ్డు గొంతుతోని ఆయన మాట్లాడుతున్న తీరు చూసి అందరూ బాధపడబెట్టిండ్రు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాల తర్వాత ట్రూడో మీడియా కెమెరాలకు ఇటుపడ్డాడయ్యా. అధికారంలో ఉన్న ప్రతి రోజు కెనడా
ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని ట్రూడో చెప్పుకుంటూ వచ్చిండు. ప్రధానిగా చివరి రోజులలో కూడా ఇదే నా ప్రాధాన్యమని అన్నాడు ట్రూడో సారు. ఏకంగా ఒక అధినేత ఇట్లా ఏడుతుండుతోని షాకింగ్ గా ఉన్నదట. ఇక ఈ ట్రూడో సారు పెట్టినటువంటి కన్నీళ్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి బాధ్యతల నుంచి జస్టిస్ ట్రూడో మళ్ళీ 2 రోజులల్లా దిగిపోనున్నాడు అన్నట్టు. ఇక దేశ ప్రజలల్లా ఆయన ప్రభుత్వానికి ఆదరణ పడిపోవడంతోని ట్రూడో వైదొలుగుతున్నారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ వారంలో రాజీనామా చేయబోతున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లా ప్రధానిగా చివరిసారిగా కెనడా పబ్లిక్ ను ఉద్దేశించి ట్రూడో ప్రసంగం చేసిండయ్యా. కెనడా ప్రధానిగా నిరంతరం దేశ పౌరుల ప్రయోజనాల కోసమే పనిచేసిందని, ఏనాడు ప్రజలకు తలవంపులు తెచ్చేటట్టు నేను వ్యవహారం చేయలేదని దుఃఖ సాగరంలో మునిగిపోయి చెప్పుకుంటూ వచ్చిండు కెనడా ప్రధాని. వ్యక్తిగతంగా కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేసిందని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఈ అవకాశం దక్కడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అనుకుంటా ట్రూడో దుఃఖపడుకుంటూ చెప్తుంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా దస్తి తీసుకొని కళ్ళకు తుడుచుకోబట్టిండ్రు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జరంతా కిక్కేకే ముచ్చటనే. కొడాలి నాని సార్ ఉన్నాడు కదా, ఆయన అరెస్టు రేపు కాబోతాడు, ఇవాళ కాబోతాడు, ఇక ఆగా అని చెప్పి అందరూ ముచ్చట్లు సోషల్ మీడియాలో ఎవరికి దోచినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే మాట నిజం కాబోతున్నది. కొడాలి నాని కోసానికి అని చెప్పి పోలీసు పెద్దసార్లు రంగంలో దిగిండ్రు. ఏ పార్టీ వనగా ఆయనకు నోటీసులను కూడా ఇచ్చిండ్రు. బెదిరింపులకు పాల్పడటం, ఇంకా రకరకాల దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, నోటి దూలలు. ఈ కొడాలి నాని గురించి చెప్పుకుంటా పోతే చిన్న వశం కాదు. ఆయనది ఏమి పెద్ద తెలివని ముచ్చటేం కాదు. ప్రతి ఒక్కరికి సంటి పొల్లగాని ఆంధ్రాలు అడిగినా కూడా కొడాలి నాని మాటలు ఎట్టుంటారా అంటే వారమ్మ మొగుడు అంటాడు, వీనమ్మ మొగుడు అంటాడు అనే రోజులు పడ్డాయి ఆంధ్రాల ముచ్చట్లు. మరి కొడాలి నాని గురించి ఎవరు ఎత్తుకుతున్నారు? ఇప్పుడు ఈయనను A41గా చేసాల్సిన కారణాలు ఏంటిది? అసలు పురాగా ముచ్చట ఏంది? గుడివాడ పోలీసులు ఎందుకు ఎత్తుకుతున్నారు చూద్దాం పాండ్రి. ఇక గుడివాడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి పెద్ద దెబ్బనే తగిలిందయ్యా. రంగంలోకి గుడివాడ పోలీసులు దబ్బ దిగబట్టిండ్రు. రీసెంట్ గా మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు A1 నోటీసులు జారీ చేసిండ్రయ్యా గుడివాడ పోలీసులు. మరి ఎందుకయ్యా గంతగనము నోటీసులు ఇచ్చిండ్రయ్యానంటే వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించుడు, లిక్కర్ గౌడన్ వ్యవహారంలల్లా నోటీసులను అయితే జారీ చేసిండ్రు గుడివాడ పోలీసులు. ఇక దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మళ్ళా ఏడెక్కినాయుల్లా. ఇక ఈ కేసులల్లా మాజీ మంత్రి కొడాలి నానికి కూడా కొత్త సిక్కులు ఎదురుపడ్డాయని చెప్తున్నారు విశ్వసనీయ సమాచారం అందిన దాన్ని బట్టి చూస్తే. ఇక మాజీ మంత్రి కొడాలి నాని అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవ్ రెడ్డి, జేసీ మాధవిలత రెడ్డి తదితరుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు గుడివాడ పోలీసులు. ఇక ఆ కేసులలో కోర్టుకు ఓటుతోని 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం అయ్యిందయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. దీంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లలో 41A నోటీసులు అందుకున్నారు కొడాలి నాని సన్నిహితులు. అయితే అదే కేసులో మాజీ మంత్రి కొడాలి నానిని ఇరికించి అరెస్టు చేయాలని చెప్పి టీడీపీ కూటమి సర్కారు కుట్రలు చేస్తున్నట్టుగా చెప్తున్నారయ్యా. ఏదేమైనా రూట్ క్లియర్ అయితే మాజీ మంత్రి కొడాలి నానిని కూడా అరెస్టు చేసే ఛాన్స్ లేకపోలేదు. తొక్కిబట్టి నారదీస్తారని అంటున్నారు చాలా మంది నచ్చనోళ్ళు గిట్టనోళ్ళు, ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లభనేని వంశీని అరెస్టు చేసిండ్రన్న సంగతి మన అందరికి ఎరికైందే. అటు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ అరెస్టులనే ఇరికిపోయి ఉన్నాడు. ఇక బోర్గడ్డ అనిలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి బెయిల్ మీద రిలీజ్ వచ్చినా కూడా ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ తోటి మళ్ళీ ఏ టైంలోనన్నా బోరుగడ్డ అనిల్ను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక తర్వాత కొడాలి నాని గాని, రజనీ గాని, పేర్ని నాని గాని, లేకపోతే సజ్జల గాని, వీళ్ళందరూ చాలా మంది పేర్లే ఉన్నాయి. అంబటి రాంబాబుతో సహా ఇవ్వాలన్నా మళ్ళీ లోపలికి పోయే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లు తీసుకునే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరికీ బంబాటు ముచ్చటనే. ఇక సెంట్రల్ సర్కారు కూటమి ప్రభుత్వం ఏర్పడే మొదలుగా ఏపీ పబ్లిక్ పెన్షన్ల గురించి అని చెప్పి ఒక ఆఫర్ను అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆఫర్ను నెరవేరబోతున్నది. మరి ఇప్పుడు ఆఫర్ను అందుకునేటోళ్ళెవరు? పెన్షనర్ల కోసము సెంట్రల్ సర్కారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏంది కథ కబానీసు పురాగా ఆఫర్ ఏంది, ఆ పైసలు ఎప్పుడు జమ కాబోతున్నాయో తెలుసుకోవాలని ఉన్నది కదా. మీతో పాటు నాకు కూడా ఉన్నది. చూద్దాం పాండ్రే. ఎన్నికల హామీల భాగంగా కూటమి సర్కారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచిన సంగతి మన అందరికి ఎరికైనదే. రీసెంట్ గా పెన్షన్ విధానంలో ప్రభుత్వం ఇంకో కీలక మార్పునే తీసుకొని వచ్చిందుల్లా. భర్త చనిపోయిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడకుండా వెంటనే పింఛను మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అన్నట్టు. ఇక సీఎం చంద్రబాబు సార్ పోయినేడాది నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించిన
సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ ముచ్చట్లల్లో భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ను ఓపెన్ చేసిండ్రయ్యా. భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తోటి గ్రామ వార్డు సచివాలయాలలో అధికారుల్ని సంప్రదించాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ ఎంసీ స్థానాల్లో ఆమోదం పొందినట్లయితే వచ్చే నెల నుంచి స్పౌస్ పెన్షన్ కింద 4,000 రూపాయలు మంజూరు అయితాయట. ఇక పెన్షనర్ చనిపోయిన విషయాన్ని జీవిత భాగస్వామి ముందుగా బ్యాంకుకైతే పూర్తి వివరాలను చెప్పాలి. ఇక ఫ్యామిలీ పెన్షన్ ప్రారంభించమని చెప్పి ఆ సదరు బ్యాంకునైతే కోరుకోవాలయ్యా మనం. ఇక పెన్షనర్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ ధృవీకరణ పత్రము, పీపీఓ కాపీ, వయస్సు, పుట్టిన తేదీ, ఇక ఇవన్నీ రుజువు పత్రాలతో పాటు అదనంగా చెల్లింపు తిరిగి పొందేటందుకు ఒక హామీ పత్రాన్ని కూడా జత చేయాలి. ఇక ఏదేమైనా కానీ కూటమి సర్కారు ఈ తీరుగా మా గురించి ఆలోచించి మాకు ఫాయిదా అయ్యే పనులు చేస్తున్నదని అంటే ఎన్ని శనార్థులు పెట్టినా తక్కువనేనంటున్నారు భర్తను కోల్పోయిన ప్రతి ఒక్క ఆడ కూతురు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క సారు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికతోని ముందరికి పోతున్నారు. మన తెలంగాణకు రావాల్సినటువంటి పైసల గురించి అయితేనేమి, అట్లనే అనేక సమస్యలను కేంద్రం నుంచి ఎదుర్కొంటున్నది మన తెలంగాణ రాష్ట్రం. ఇవన్నిటినీ సానుకూలంగా మనం పరిష్కరించాలంటే మనందరం నాయకులం ఒక్క తాటి మీద ముందరికి పోవాలి, కేంద్రంతో ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే గట్టిగానే దిగినరయ్య రంగంలోకి. దీనికోసానికని చెప్పి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నంలల్లా అటు డిప్యూటీ సీఎం ఇటు రేవంత్ సార్ కూడా గట్టిగానే ఉన్నారట. మరి దీనికోసానికని చెప్పి ఏమేమి మాట్లాడబోతున్నారు కేంద్రంతో అనే ముచ్చట్లల్లా ఒక మీటింగ్ను ఏర్పాటు చేయబోతున్నారట. మరి ఆ కథ ఏంది, ఆ ముచ్చటేంది పురాగా తెలుసుకుందాం పాండ్రి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతోని సమావేశం నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర సర్కారు యోచన చేస్తుందయ్యా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క సారు అధ్యక్షతన శనివారం పొద్దుగాల 11 గంటలకు రాజ్ భవన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యల మీద గట్టిగానే చర్చలు జరపబోతున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యల మీద ఎంపీలు రాష్ట్రం ప్రక్షాళన, మన రాష్ట్రం తరపున పార్లమెంట్ లా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదయ్యా. దానికోసానికనే ఎత్తున్న ప్రయత్నం ఇది. ఇక ఈ కార్యక్రమానికైతే ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సారు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానాలు అయితే పంపిండయ్యా. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా అడుగులు వేయనికే కావాల్సినటువంటి పథకాల గురించి, ఉన్నటువంటి సమస్యల గురించి కేంద్రం దృష్టికి తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు జై హో రేవంత్ రెడ్డి సారు, జై హో కాంగ్రెస్ అని చెప్పి తారీఫులు చేయబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. అయినా కూడా ఇవాళ రేపు పైసా పేక్ తమాషా దేకు, పైసా మే పరమాత్మ, పైసా కోసం ఏమన్నా చెయ్యాలని అంటున్నారయ్యా చాలా మంది. ఎందుకనంటే ఒక అక్క ఏకంగా దుబాయ్కి నుంచి ఏవైతే అక్రమంగా రవాణా చేయకూడదో గా ఏం చేసుకుంటా పోలీసు పెద్దసార్లకు కస్టమ్స్ ఆఫీసర్లకు అయితే దొరికింది రెడ్ హ్యాండెడ్గా. ఎందుకమ్మా నువ్వు గిట్లా చేసినావు, నువ్వు చూస్తేనేమో మంచిగా నీట్గా ఉన్నావు కదా, నువ్వు ఏందమ్మా కదా అంటే నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు చెయ్యమంటేనే నేను చేసిన సార్ అని చెప్పి బండకేసి చూసుకుంటూ అబద్ధాలు చెప్పబట్టిందట. మరి ఎవరమ్మా నీ ఐడి కార్డులు తీసి మీ ఎవరు ఐడి కార్డ్స్ అని చెప్పి ఏది మీ నాయన పేరు ఏందని చూస్తే వాళ్ళ నాయన ఎవరో కాదు, పోలీసు పెద్ద సార్లకే పెద్ద సారు. మరి గంత పెద్ద పోలీస్ ఆఫీసర్ కడపన గీమ్ ఎట్లా పుట్టిందో ఎవ్వరికి తెలవక అసలు ఇది నిజమా అబద్ధమనే తెలుసుకునే పనులు ఉన్నారట పోలీసు పెద్ద సార్లు. మరి ఆ కథ ఏందో చూద్దాం పాండ్రి. ఇక బెంగళూరు ఎయిర్పోర్టుల గోల్డ్ స్మగ్లింగ్ చేసుకుంటా దొరికిపోయింది అయ్యా ఈ కన్నడ హీరోయిన్. ఇక ఈమె దొరికిన ముచ్చట్లల్లా బగ్గా విషయాలే సీక్రెట్ అన్ని బయటపడుతున్నాయి. ఈమెనైనా ఎవరో కాదు, కె రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసరు, కర్ణాటక రాష్ట్రంలో డీజీపీగా నిధులను నిర్వహిస్తున్నాడు ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా. ఏందయ్యా నీ కూతురుకి ఇట్లా స్మగ్లింగ్ చేసింది, ఇది పద్ధతేనా అని చెప్పి ఇక పేద మనిషిని అడుగుతూ ఏమంటున్నాడు అంటే, అయ్యో సార్ నాకు ఈ విషయం తెలియదు సార్, నమ్మతోడు నన్ను నమ్ముండ్రి, నా కూతురు
కూతురే గాని ఆమె గిట్లా ఎత్తదని నేను కూడా అనుకోలేదు అని నోరెలో పెట్టబట్టిండట. సార్ ఆమె 4 నెలల క్రితమే ఎవరినో పెళ్లి చేసుకుని ఆమె భర్తతోని దూరంగా ఉంటున్నారు సార్. మేము మా భార్య సపరేట్ గా ఉంటున్నాము. ఇంకా అంతేనే కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పేదాకా ఈమె నా బిడ్డ గిట్లా గోల్డ్ స్మగ్లింగ్ లలో ఉన్నదనంటే నేనే పరిశాన్ అవుతున్నా. నాకే ఏం అర్థమైతే లేదు సార్, ఇది కలనా నిజమా అనిపిస్తున్నది. అసలు ఇటువంటి క్రిమినల్ రికార్డు మా ఫ్యామిలీ హిస్టరీలోనే లేదు సార్ అని నోరెలో పెట్టేసరికి ఒక్కసారిగా కంగు తిన్నారట అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో పెద్ద పెద్ద కస్టమ్స్ ఆఫీసర్స్. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి మీడియాతో చెప్పుకుంటూ వచ్చిండు పోలీసు పెద్దసార్లు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప ముచ్చట ఏంటంటే ఇక హీరోయిన్ రన్యారావు తండ్రి కె రామచంద్రరావు మీద కూడా కొన్ని క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయ్యా. రామచంద్రరావు కెరీర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం వివాదాలతోనే ఉన్నది. మరి ఉన్నట్టుండి గింత బంగారం దొరికింది ఎవలమ్మా అని చెప్పి నువ్వు ఆరాధిస్తే మా నాయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఆయనను పట్టుకుని అడుగుతానేమో మా బిడ్డ వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఆమెకు మాకు సంబంధం లేదు, మా కెరీర్లోనే ఇటువంటి చెత్త రికార్డు లేదని చెప్పి మీ నాయన అంటున్నాడు. అసలు మీ ఇద్దరిట్లా ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మొద్దనే డైలామాల కస్టమ్స్ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరూ తలమునకలై ఆలోచనలు చేయబట్టినరట. ఏదేమైనా కానీ పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని రకరకాల ఆలోచనలు చేసి బగ్గనే ప్రణాళిక ప్రకారం ఇటువంటి దొంగ బంగారాలను కానీ స్మగ్లింగ్ చేసేతోళ్ళను ఎటువంటి అయినా కూడా పట్టుకుందామని చెప్పి పోలీసు పెద్ద సార్లు 100 రెట్ల ఆలోచన ఎత్తే వాళ్ళకంటే జుట్లకెంచెల్లి 1000 రెట్ల ఆలోచన చేసి వీళ్ళకు దొరకకుండా తప్పించుకొని ఎట్లాగోట్ల స్మగ్లింగ్ గుడ్స్ అయితే బయటికి పంపే వ్యవహారాలు చేస్తున్నారు ఇటువంటి స్మగ్లర్లు. ఏ మనసులో ఏమో గింత పని చేసుకొని నిమ్మత్తంగా ఉంటే అయిపోతుంది కదా, అడ్డగోలుగా గిట్లా దొరుకుడేందుకు బొక్కలలో ఓవుడేందుకు అని నోరెళ్ళ పెట్టబట్టిండ్రు ఈ స్మగ్లర్ల తెలివితేటలు చూసిన ప్రతి ఒక్కరు. అబ్బా చూసిండ్రు కదా నోళ్ళ ఈ అల్టి మన ధమాకా ముచ్చట్లు ఎట్లున్నాయి, దుమ్ము దులిపినంలే. ఇంగిన్ని మంచి మంచి ఆటలతోనే మళ్ళీ నేను కలుతా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మన వీడియోని లైక్ చేస్తున్నారు కదా, కామెంట్ పెడుతున్నారు కదా, షేర్ కూడా చేస్తున్నారు కదా, సంతోషం. ఇంగిన్ని మంచి మంచి ఆటలతోని చెప్పుడేందుకు నేను వస్తూనే ఉంటా, మీరు నన్ను చూస్తూనే ఉంటారు. ఉంటా మరి.